అర్జునుడు తన లోపల ఉన్న అజ్ఞానాన్ని వదిలేసి ధర్మం కోసం నిలబడ్డాడు. కన్ఫ్యూజన్ని వదిలేసి క్లారిటీ తెచ్చుకున్నాడు. ఇక్కడ అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్: రిజల్ట్ గురించి వదిలేసి మన పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ లోకంలో ఎంత శక్తివంతులైనా వాళ్ళకి ఒక గురువు అవసరం. అందుకే అర్జునుడు తన గురువుగా ఉండమని కృష్ణుడిని రిక్వెస్ట్ చేస్తాడు. అర్జునుడు ఎంత గొప్ప వారియర్ అయినా అజ్ఞాతంలో ఉన్నప్పుడు తను ఒక అమ్మాయి వేషం వేసుకొని బృహన్నల అనే పేరుతో ఒక మ్యూజిషియన్ లాగా, ఒక డాన్సర్ లాగా విరాట కింగ్డంలో విరాట అనే కింగ్ డాటర్కి విద్య నేర్పిస్తాడు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, నీకు ఎంత ఉన్నా కూడా లైఫ్లో అహంకారం అనేది ఉండదు. వినయంగా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, సిచ్యువేషన్ తగ్గట్టు నడుచుకోవాలి. ఎంత టాలెంట్ ఉన్నా కూడా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ఆపొద్దు, అండ్ అట్లాగే సిగ్గు కూడా పడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు జాబ్ వచ్చిందని కొత్త స్కిల్స్ నేర్చుకోకుండా ఉండకూడదు. అర్జునుడు లాగా మనం కూడా కృష్ణుడిని మన టీచర్ లాగా యాక్సెప్ట్ చేసి ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఆయన చూపించిన దారిలో నడవాలి. మనకి ఎదురంటూ ఉండదు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, బాధలు రావు. మనం కోరుకున్న లైఫ్ ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఫెయిల్ అయిన వాళ్ళు, లైఫ్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. జై శ్రీకృష్ణ.